సరిగ్గా 5 ఏళ్ల కిందట హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము 3,200 రూపాయలు. గత సంవత్సరం ఇదే నెలలో ఇదే సమయానికి సుమారు 5,500. సరిగ్గా ఏడాది తిరిగేసరికి అంటే ఇప్పుడు గ్రాము బంగారం ధర దగ్గరగా 9,000. 5 ఏళ్ల క్రితం బంగారం కొన్నవారికి పంట పండిందన్నమాట. మరి ఇంతటితో బంగారం రేటు ఆగుతుందా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు బంగారం పెరుగుదలకు కూడా రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే భారత్ బంగారం కొనుగోలులో ప్రపంచంలోనే నెంబర్ 2గా ఉంటుంది. ఎందుకంటే 1, ఇక్కడి జనాలు దీన్ని సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు. 2, బంగారాన్ని ఓ సెంటిమెంట్గా కూడా భావిస్తారు. దీంతో అటు ఆభరణాల రూపంలోనూ ఇటు పెట్టుబడి రూపంలోనూ కొనేస్తున్నారు. అందుకే ఇండియాలో బంగారానికి డిమాండ్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ఈ ఏడాది కూడా ఇండియాలో గత ఏడాదిలాగే 700 నుంచి 800 టన్నుల బంగారం చేతులు మారతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఇండియాలో ఏటా అమ్మకాలు జరిగే బంగారంలో 70% ఆభరణాల రూపంలోనే ఉంటుంది. మిగతా 30% బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేస్తారు. బంగారం కొనుగోలును వ్యాపారంలో చేసేవారు బిస్కెట్లు, బార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆభరణాల్లో తరుగు, కూలీ వంటి అదనపు ఖర్చులుంటాయి. తిరిగి అమ్మాలనుకుంటే అవన్నీ లాస్ అవుతాయి. అదే బిస్కెట్ల విషయంలో కొద్దిపాటి లాస్ కూడా ఉండదు. 2019 ఫిబ్రవరి 1న హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం గ్రాము 3,168గా ఉంది. అదే ఓ ఏడాది కిందట అంటే 2024 ఫిబ్రవరి 1న ఇదే హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం గ్రాము సుమారు 5,500 నుండి 5,600 వరకు పెరిగింది. ఇప్పుడు అదే గ్రాము బంగారం ధర 8,900కు ఎగబాకింది. అంటే 5 ఏళ్లలో అటు ఇటుగా 250% వరకు పెరిగిందన్నమాట. ఇలాంటి పెరుగుదల ఏ పెట్టుబడిలోనూ కనిపించకపోవడం కాదనలేని నిజం. బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం లేకపోవడం ఓ కారణమైతే, ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న మొత్తాలను ఇచ్చే వడ్డీలు బాగా తగ్గిపోవడం మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఓవైపు వడ్డీ తక్కువ వస్తుంది, ఆ వడ్డీలో కూడా ట్యాక్స్ రూపంలో కొంత ప్రభుత్వం తీసుకుంటుంది. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం పరమ వేస్ట్ అని భావించే జనాలు రోజురోజుకి రేటు పెరుగుతున్నా బంగారాన్నే కొని దాచుకుంటున్నారు. అటు రకరకాల పరిస్థితుల వల్ల డాలర్ బలహీనపడింది. బంగారం ప్రధానంగా అంతర్జాతీయంగా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కరెన్సీలలో బంగారం కొనుగోలు పెరుగుతోంది. దీంతో అమ్మకాలు పెరిగి బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో రేటు కూడా పెరిగిపోతుంది. మరోవైపు సెంట్రల్ బ్యాంకులు కూడా గత 2 దశాబ్దాలుగా వీలైనంత బంగారాన్ని కొని దాస్తుంటాయి. మామూలుగా మన ఇళ్లల్లో ఇబ్బందుల వల్ల అప్పుల పాలైతే దాచుకున్న బంగారాన్ని ఎలా అయితే అమ్మి అప్పులు తీర్చేస్తాయో, అలాగే ప్రభుత్వాలు కూడా బంగారాన్ని కొని దాచిపెట్టుకొని ఆర్థిక సంక్షోభాలు ఏర్పడితే ఆ బంగారాన్ని అమ్మడం ద్వారా ఆ సంక్షోభం నుంచి బయటపడుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఇలా ప్రభుత్వాలు బంగారాన్ని కొనడం అన్నది ఓ కామన్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇవే కాకుండా బంగారం ధరలు పెరగడానికి ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. టెక్నాలజీ రంగంలో కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసేందుకు బంగారాన్ని వినియోగించడం గతంలో కంటే ఇప్పుడు భారీగా పెరిగింది. ఇదే సమయంలో డిమాండ్కు తగినట్లుగా సప్లై లేకపోవడం వల్ల కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, వ్యాపార విభేదాలు, రాజకీయ అస్థిరత్వం వంటి పరిణామాలతో బ్యాంకుల్లో పెట్టుబడులు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు వంటి వాటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుగా బంగారాన్ని కొని దాచుకుంటున్నారు. దీంతో బంగారం డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఏ రేటుకి బంగారం కొన్నా భవిష్యత్తులో అంతకంటే తక్కువ రేటుకి బంగారం దొరికే సమస్య ఉండబోదన్నది మార్కెట్ నిపుణుల్లో 100కి 98% మంది చెబుతున్న మాట. ఇలా బంగారం ధర రోజు రోజుకి పైకి వెళ్తోందే కానీ కిందికి చూడనంటోంది.